3 వంతెనలు ఇక్కడ అనుకున్న దానికంటే 1 మంత్ లేట్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకు జరుగుతూ ఉందని చూస్తే అది పాత 60 ఏళ్ల క్రితం ఉన్నటువంటి పైప్ లైన్ ఏదో అన్ఐడెంటిఫైడ్ అవ్వటం, అదేమో పగిలిపోవటం, లీక్ అవటం వల్ల లేట్ అవుతుందన్నారు. అధికారులకి ఇక్కడ ఒక ఫ్లెక్సీలో పెట్టి ఫిబ్రవరి 15కి కంప్లీట్ అయ్యే విధంగా, కాంటాక్ట్ నెంబర్ ఉండే విధంగా, ప్రజలకు జవాబుదారీగా ఉండే విధంగా చేయమని చెప్పాము. చేస్తా అన్నారు రైల్వే అధికారులు. సో ఇది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. మీరు మాట్లాడండి. మా 2 ఇష్యూస్ ఇక్కడికి వచ్చే ముందు కలెక్టర్ గారి ఆఫీసులో గుంటూరు మొత్తానికి ఉన్నటువంటి ట్రాఫిక్ ఇష్యూస్ మీద, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూస్ రెండింటిని డిస్కస్ చేసాం. ఒకటి ట్రాఫిక్ ఇష్యూ ఏంటంటే శంకర విలాస్ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవబోతుంది కాబట్టి ట్రాఫిక్ డైవర్షన్స్ ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయి అన్ని కోఆర్డినేషన్ మీద ఒకటి చేసాము. దాని మీద కొన్ని మైనర్ ఉంటే అవన్నీ క్లియర్ చేస్తూ ఉన్నాం. రెండోది, చాలామంది ప్రజలందరూ కూడా ట్రాన్స్పోర్టేషను ప్రైవేటు ఈ బస్సెస్ని అడిగారు. ప్రాబ్లం ఏమైందంటే మనకి ఎప్పుడో ఉన్నప్పుడు సిటీ లిమిట్స్ని ఒక విధంగా డిఫైన్ చేసాం. సిటీ బాగా ఎక్స్పాండ్ అయిపోయింది. సో మేమందరం కలిపి నిర్ణయించింది సిటీ లిమిట్స్ని ప్రాపర్గా ఇప్పుడున్న దానికి తగ్గట్టుగా రీడిఫైన్ చేయటం చేసి ఎగ్జిస్టింగ్ రూట్స్ని ఎక్కడ వరకు ఎక్స్టెండ్ చేయటం ప్రైవేట్ బస్సెస్ ఒకటి నంబర్ 1. రెండోది, కొత్త రోడ్స్ చాలా వచ్చినాయి, కొత్త రూట్స్ వచ్చినాయి. వీటన్నిటిలో కూడా బస్సెస్ని అలౌ చేయటం అనేది రెండోది. మూడోది, ఈ కొత్త బస్సులు ఏవైతే రాబోతున్నాయో వీటన్నిటినీ ఎలక్ట్రిక్ బస్సులుగా తీసుకురావాలనేది. కాకపోతే ఆ బస్సు యజమానులందరూ కాస్ట్ బాగా ఎక్కువ అవుతుంది అంటున్నారు. వాళ్ళకి వైబిలిటీ వచ్చేటువంటి పరిస్థితి లేదంటున్నారు. సో రెండింటికి కాస్ట్ ఎస్టిమేషను, డీజిల్ పెట్రోలు కాస్ట్ సేవింగ్ అవటం వల్ల రెండింటిని అసెస్ చేసి దాన్ని ఎలా ముందుకు వెళ్ళాలనేది 3వ పాయింట్. 4వది, ఈ బస్సులన్నీ కూడా సిటీలో ట్రాఫిక్ని బ్లాక్ చేయకుండా డిఫైన్డ్ లొకేషన్స్ని ఐడెంటిఫై చేయటం. ఎక్కడ పడితే అక్కడ చేతులు ఎత్తంగానే బస్సులు ఆపి ట్రాఫిక్ని బ్లాక్ చేయకుండా దీన్నంతా కూడా డ్రైవర్స్ని ఎడ్యుకేట్ చేయటం. ఈ 4 ఇష్యూస్ మీద అందరం కూర్చొని మాట్లాడాం.